Hello everyone, welcome to my channel. Today our topic is K-means clustering algorithm. ఇది క్లస్టరింగ్ అల్గారిథమ్స్లో ఒకటి. ఈ K-means క్లస్టరింగ్ అల్గారిథంలో మనం ఒక డేటా సెట్ నుంచి కొన్ని డేటా పాయింట్స్ని కన్సిడర్ చేస్తాం. ఆ డేటా పాయింట్స్ అనేవి మనకి డేటా ఆబ్జెక్ట్స్ అని కూడా కాల్ చేయొచ్చు. అంటే ఒక డేటా సెట్లో నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి ప్రతి ఆబ్జెక్ట్కి కొన్ని నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. సో ఆ నెంబర్ ఆఫ్ యాట్రిబ్యూట్స్లో మనం ఈ K-means క్లస్టరింగ్ అల్గారిథం యూజ్ చేసి కొన్ని సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని ఒక క్లస్టర్ కింద, కొన్ని సెట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని వేరే క్లస్టర్ కింద మనం ఫామ్ చేయొచ్చు. సో అలా ఫామ్ చేయాలంటే ఫస్ట్ మనం డేటా పాయింట్స్ని కన్సిడర్ చేయాలి. అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క ఒక యాట్రిబ్యూట్ని కన్సిడర్ చేయాలి. అసలు యాట్రిబ్యూట్ అంటే ఏంటి? జనరల్గా మనకు తెలిసినట్టే ఒక పర్సన్ని మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? బేస్డ్ ఆన్ యాట్రిబ్యూట్స్. అంటే హైట్, వెయిట్, కలర్, నేమ్, అడ్రస్, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి. సో ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్. అంటే ఒక్కొక్క కాలమ్ని మనం యాట్రిబ్యూట్ అని పిలుస్తున్నాం కదా. సో ఏదో ఒక యాట్రిబ్యూట్ని కన్సిడర్ చేసి దాని నుంచి మనం క్లస్టర్స్ని ఫామ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు K-means అల్గారిథంలోకి వెళ్దాం. ఈ K-means క్లస్టరింగ్ అల్గారిథంలో మనం ఫస్ట్ డేటా పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. సో ఆ డేటా పాయింట్స్ కన్సిడర్ చేస్తున్నప్పుడు మనం క్లస్టర్ని ఫామ్ చేయాలంటే ఏ స్టెప్స్ని ఫాలో అవ్వాలి? ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1, టేక్ ద మీన్ వాల్యూ. స్టెప్ 2, ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ of mean and put in cluster. Third step, repeat these 2 steps 1 and 2 until we get the same mean. సో ఇవి మనం ఒక ఎగ్జాంపుల్ మీద అప్లై చేసి చూద్దాం, ఎలా మనకి క్లస్టర్ ఫామ్ అవుతాయో చూద్దాం. సో ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డేటా సెట్ని తీసుకున్నాం. ఆ డేటా సెట్లో కొన్ని డేటా పాయింట్స్ని ఒక యాట్రిబ్యూట్ని కన్సిడర్ చేసినాం. మనకి కొన్ని డేటా పాయింట్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడ చూడండి 2, 4, 6, 9, 12, 16, 20, 24, 26 ఇవన్నీ కూడా మనకున్న డేటా పాయింట్స్. సో ఈ డేటా పాయింట్స్ నుంచి మనం క్లస్టర్స్ని ఫామ్ చేయాలి. ఫస్ట్ క్లస్టర్స్ ఫామ్ చేసే ముందు మనం నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ని డిక్లేర్ చేయాలి. సపోజ్ నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ ఆర్ 2. సపోజ్ మనం నెంబర్ ఆఫ్ క్లస్టర్స్ 2 తీసుకున్నాం అనుకున్నాం. అంటే ఇచ్చిన డేటా పాయింట్స్ నుంచి 2 క్లస్టర్స్ని మనం ఫామ్ చేయాలి. 2 క్లస్టర్స్ని ఫామ్ చేసేటప్పుడు ఉన్న డేటా పాయింట్స్లో ఏదో ఒక ర్యాండమ్గా 2 నెంబర్స్ని ఫస్ట్ సెలెక్ట్ చేద్దాం. సపోజ్ లైక్ 4 అండ్ 12 ఈ 2 డేటా పాయింట్స్ని మనం క్లస్టర్స్ కింద కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ ఈ 2 డేటా పాయింట్స్ అనేవి మనం తీసుకున్న సెంట్రాయిడ్స్ అని లెక్క. అంటే క్లస్టర్ K1 అనే క్లస్టర్కి, అలాగే K2 అనే క్లస్టర్కి మనం 2 సెంట్రాయిడ్స్ని కన్సిడర్ చేస్తున్నాం. K1 క్లస్టర్కి 4 అనేది సెంట్రాయిడ్, K2 క్లస్టర్కి 12 అనేది సెంట్రాయిడ్. సో ఇప్పుడు 2 క్లస్టర్స్ని ఫామ్ చేసేటప్పుడు ఫస్ట్ K1 క్లస్టర్ని చూస్తే ఇక్కడ మనం రీడ్ చేసిన అన్ని డేటా పాయింట్స్ ఏ డేటా పాయింట్ ఈ 4 అనే సెంట్రాయిడ్కి రీచబుల్, అంటే షార్టెస్ట్ డిస్టెన్స్లో ఉందో లేదంటే నియరెస్ట్ నైబర్ అయ్యిందో దాన్ని మనం ఈ క్లస్టర్లో ప్లేస్ చేద్దాం. సో 2 చూద్దాం. 2 ఈజ్ నియర్ బై 4 ఆర్ 2 ఈజ్ నియర్ బై 12. అంటే ఇదంతా సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి కాబట్టి ఈజీగా మనం ఐడెంటిఫై చేసేయచ్చు. 2 ఈజ్ ఆబ్వియస్లీ నియర్ బై 4. అంటే 4కి డిస్టెన్స్ బిట్వీన్ 4 and 2 ఈజ్ వెరీ లెస్. సో మనం 2ని ఈ క్లస్టర్లో ప్లేస్ చేద్దాం. దెన్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 4. సో మనం ఈ క్లస్టర్లో K1 క్లస్టర్లో ప్లేస్ చేసాం. 6 అనేది 4కి దగ్గరగా ఉందా? డిస్టెన్స్ బిట్వీన్ 6 and 4 ఈజ్ ఎంత ఉంది, అండ్ డిస్టెన్స్ బిట్వీన్ 6 and 12 ఎంత ఉందో చూడాలి. సో 6 ఈజ్ నియర్ బై 4. ఓకే, దెన్ వీ ప్లేస్ ఇట్ హియర్. దెన్ 9 4కి దగ్గర ఉందా లేదంటే 12కి దగ్గర ఉందా? సో ఎలా చెక్ చేస్తాం? 9 minus 4 which is 5, 12 minus 9 which is 3. అంటే 12కి
నియర్ బై ఉంది కాబట్టి 9ని క్లస్టర్ 2లో ప్లేస్ చేద్దాం. ఓకే, దెన్ 12 ఈజ్ ఈక్వల్స్ టు 12, సేమ్ క్లస్టర్ K2. 16 ఈజ్ నియర్ బై 12 ఓన్లీ, అంటే 4 కంటే చాలా డిస్టెన్స్లో ఉంది కాబట్టి 12కి దగ్గర ఉంది కాబట్టి సెకండ్ క్లస్టర్లో మనం నోట్ చేద్దాం. నెక్స్ట్ 20 ఈజ్ నియర్ బై 12 ఓన్లీ. 24 ఈజ్ ఆల్సో నియర్ బై 12 అండ్ 26. మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఉన్న డేటా పాయింట్స్ అన్నీ కూడా 2 క్లస్టర్స్ కింద సెపరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేద్దాం, నెక్స్ట్ ఫస్ట్ ఏం చెప్తున్నాడు స్టెప్ 1లో, టేక్ ద మీన్ వాల్యూ ఫ్రమ్ ఈచ్ క్లస్టర్. అంటే మనకి ఇక్కడ 2 క్లస్టర్స్ ఫామ్ అయినాయి కదా, ఈ 2 క్లస్టర్స్లో ప్రతి క్లస్టర్కి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి స్టెప్ 1లో. సో ఇప్పుడు మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. అంటే మీన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 2 + 4 + 6 by total number of observations, that is equals to 3. Okay, 2 + 4 + 6, that is 12 by 3, which is equals to 4. Now దీనికి మీన్ వాల్యూ చూద్దాం. అంటే 9 + 12 + 16 + 20 + 24 + 26 by total number of observations, that is 6. ఎంత వస్తుంది మనకి, 18 is the mean value. సో ఇప్పుడు ఏం చేసాం, 2 క్లస్టర్స్ ఏవైతే K1 అండ్ K2 ఉన్నాయో ఈ రెండింటికి కూడా మనం మీన్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసాం స్టెప్ 1 నుంచి. సో వచ్చిన మీన్ వాల్యూస్ 4 and 18. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇవి ఏవైతే మనకి సెంట్రాయిడ్స్, న్యూ సెంట్రాయిడ్స్ వచ్చినాయో, న్యూ సెంట్రాయిడ్స్ కింద 4 and 18ని మనం కన్సిడర్ చేస్తూ వీటికి మనం న్యూ క్లస్టర్స్ని ఫామ్ చేయాలి వీటిని యూజ్ చేసుకుని. సో ఇక్కడ ఇంతకుముందు మనకి సెంట్రాయిడ్స్ ఏమేమి తీసుకున్నాం, 4 and 12 అని తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొత్త న్యూ మీన్ వాల్యూస్ ఏవైతే వచ్చినాయో 4 and 18 ఇవే సెంట్రాయిడ్స్ అనుకుని వీటికి మనం ఉన్న డేటా పాయింట్స్కి మధ్యలో డిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేసి అప్పుడు క్లస్టర్స్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు K1 ఏమవుతుంది, క్లస్టర్ K1 అంటే 2 ఈజ్ నియర్ బై 4 అన్నట్టు. ఎస్, ఇట్ ఈజ్ నియర్ బై 4 ఈజ్ ఈక్వల్స్ టు 4, 6 ఈజ్ నియర్ బై 4, అలాగే 9 K2 కూడా మనం నోట్ చేద్దాం. ఓకే, 9 ఈజ్ నియర్ బై 4 ఆర్ 9 ఈజ్ నియర్ బై 18. 9 - 4 5, 9 - 18 ఆర్ 18 - 9, దట్ ఈస్ 9. అంటే ఏది ఎక్కువ డిస్టెన్స్ ఉంది, 9 to 18 ద డిస్టెన్స్ ఈజ్ 9, 9 to 4 ద డిస్టెన్స్ ఈజ్ 5. సో దేనికి నియర్ బై ఉంది అంటే 9 మనకి 4కి నియర్ బై ఉంది. సో ఈ క్లస్టర్లో ప్లేస్ చేద్దాం. 12 ఈజ్ నియర్ బై 4 ఆర్ నియర్ బై 18. 12 - 4 ఇన్ ద 8, 18 - 12 6. సో సెకండ్ క్లస్టర్లో మనం 12ని ప్లేస్ చేయాలి. నెక్స్ట్ 16 ఈజ్ ఆబ్వియస్లీ నియర్ బై 18, దెన్ 20 ఈజ్ ఆబ్వియస్లీ నియర్ బై 18, 24 and 26. మనకి 2 క్లస్టర్స్ ఫామ్ అయినాయి. సో ఇప్పుడు న్యూ క్లస్టర్స్ని ఫామ్ చేసాం కదా, ఇప్పుడు మళ్ళీ మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ 2 క్లస్టర్స్ని ఏ స్టెప్ని బేస్ చేసుకుని మనం ఫామ్ చేసామంటే స్టెప్ 2. చూడండి, ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ ఆఫ్ ద మీన్. ఇక్కడ మనకి వచ్చిన మీన్ వాల్యూ 4, దీనికి నియరెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి పుట్ ఇన్ క్లస్టర్, ఆ క్లస్టర్లో మనం ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు మనం అదే కదా చేసాం, నియరెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసాం, ఆ క్లస్టర్ను మనం ప్లేస్ చేసాం. సో ఇప్పుడు మనకి ఈ స్టెప్ 2 అయిన తర్వాత మళ్ళీ మనం మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎందుకు మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎప్పుడు దాకా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేయాలి అంటే గో ఫర్ స్టెప్ 3. రిపీట్ ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ అంటిల్ వీ గెట్ ద సేమ్ మీన్. అంటే మన ఈ 2 స్టెప్స్ కూడా, ఈ స్టెప్ 1 స్టెప్ 2 కూడా ఎప్పటి వరకు రిపీట్ చేయాలి అంటే మీన్ వాల్యూస్
ప్రీవియస్ మీన్ వాల్యూస్తో సేమ్ ఉన్నంత వరకు మనం ఇది రిపీట్ చేయాలి. సో ఇప్పుడు మనకి మీన్ వాల్యూస్ ఇంతకుముందు ఏమున్నాయి 4 and 12, ఇప్పుడు ఏమొచ్చినాయి 4 and 18. సో సేమ్ కాదు. సో మనం మళ్ళీ మీన్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మళ్ళీ స్టెప్ 1కి వెళ్దాం. సో టేక్ ద మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ఎలా వస్తుంది? వెరీ సింపుల్, 2 + 4 + 6 + 9 బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 4. సో ఎంత? 12 + 9 విచ్ ఈస్ 21/4. 21/4 which is equals to 5.25. అలాగే ఇక్కడ మీన్ వాల్యూ చెక్ చేద్దాం. 12 + 16 + 20 + 24 + 86, 26. సో మనకి టోటల్ ఎంత వచ్చింది? ఓకే, 86 + 12, 19.6 వచ్చింది. సో ఇక్కడ మనకి ఈ రెండు మీన్ వాల్యూస్ కూడా మనకి పాయింట్స్లో వచ్చింది కాబట్టి దీన్ని రౌండ్ ఆఫ్ చేసేద్దాం. సో ఇంతకుముందు కూడా ఈ ఇటరేషన్లో మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ 17.8, దాన్ని రౌండ్ చేసి 18 అని రాయడం జరిగింది. అండ్ ఇక్కడ 5.25 అంటే మనం రౌండ్ ఆఫ్ చేస్తే ఏమొస్తుంది? 5. అలాగే 19.6 విచ్ ఈస్ ఈక్వల్స్ టు 20. సో మనకి న్యూ సెంట్రాయిడ్స్ ఏమొచ్చినాయి ఇప్పుడు? 5 and 20. సో వీటిని బేస్ చేసుకుని మనం ఫర్దర్గా స్టెప్ 3కి వెళ్ళాలి. సో స్టెప్ 3లో ఏముంది? రిపీట్ 1 and 2 until we get the same mean. సో ప్రీవియస్ స్టెప్లో మనకు వచ్చిన మీన్ వాల్యూస్ 4 and 18, ఇప్పుడు వచ్చిన మీన్ వాల్యూస్ 5 and 20. సో రెండు కూడా సేమ్ లేవు. సేమ్ లేకపోతే వీ షుడ్ రిపీట్ స్టెప్స్ 1 and 2. సో మళ్ళీ మనం మీన్ వాల్యూ బేస్ చేసుకుని నియరెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి క్లస్టర్ని ఫామ్ చేయాలి. సో అలా ఫామ్ చేయాలి అంటే ఇప్పుడు ఈ సెంట్రాయిడ్స్ని యూజ్ చేసి మనం ఏం చేయాలి? క్లస్టర్స్ని ఫామ్ చేయాలి. సో ఇప్పుడు క్లస్టర్ K1 అండ్ క్లస్టర్ K2. సో ఇప్పుడు చూస్తే 2 ఈజ్ నియర్ బై 5 ఆర్ 2 ఈజ్ నియర్ బై 20. సో 2 ఈజ్ నియర్ బై 5. సో మనం క్లస్టర్ 1లో ఫామ్ చేద్దాం. సో 4 ఈజ్ నియర్ బై 5, 6 ఈజ్ నియర్ బై 5, 9 ఈజ్ నియర్ బై 5 ఆర్ 9 ఈజ్ నియర్ బై 20. 9 ఈజ్ నియర్ బై 5. 12 ఈజ్ నియర్ బై 5 ఆర్ 12 ఈజ్ నియర్ బై 20. ఎలా తెలుస్తుంది మనకి? 12 - 5 7, 20 - 12 8. సో ఏది డిస్టెన్స్ ఎక్కువ ఉంది అంటే ఈ డిస్టెన్స్ ఎక్కువ ఉంది. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ క్లస్టర్లో ఫామ్ చేయాలి. అలాగే నెక్స్ట్ 16 ఈజ్ నియర్ బై 5 ఆర్ 16 ఈజ్ నియర్ బై 20. సో నియర్ బై 20 కాబట్టి మన సెకండ్ క్లస్టర్లో 16ని ప్లేస్ చేద్దాం. సో 20 ఈజ్ ఈక్వల్స్ టు 20. 24 ఈజ్ నియర్ బై 20 ఓన్లీ. 26 ఈజ్ నియర్ బై 20. మనకి ఇప్పుడు కూడా 2 క్లస్టర్స్ని ఫామ్ చేసాం, K1, K2. సో ఇప్పుడు క్లస్టర్స్ని ఫామ్ చేసిన తర్వాత ఏం చేయాలి? మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సేమ్ వస్తే కనుక అక్కడ మనం ప్రాసెస్ని స్టాప్ చేసేయచ్చు. బట్ సేమ్ వస్తుందో లేదో చూద్దాం. సో ఇప్పుడు ఎలా మనకి మీన్ వాల్యూ వస్తుంది? సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్ బై దట్ ఈస్ 5. సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ 6.6, 21.5. సో మనకి న్యూ సెంట్రాయిడ్స్ వచ్చినాయి 6.6, 21.5. సో ఇది డెసిమల్స్లో ఉంది కాబట్టి దీన్ని మనం రౌండ్ ఆఫ్ చేసేద్దాం. సో మనకి 7, ఇది 22 అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు మనకి న్యూ క్లస్టర్ సెంట్రాయిడ్స్ ఏమొచ్చినాయి? 7, 22 వచ్చినాయి. సో ప్రీవియస్ సెంట్రాయిడ్స్ ఏమొచ్చినాయి మనకి? 5, 20. సో ఇవి సేమ్ రాలేదు కదా. 5, 20, 7, 22. సో సేమ్ మీన్ వాల్యూ వస్తే మనం అక్కడ ప్రాసెస్ని స్టాప్ చేసేయచ్చు. బట్ డిఫరెంట్ మీన్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం మళ్ళీ క్లస్టర్స్ని ఫామ్ చేయాలి. నియరెస్ట్ నెంబర్ని ఫైండ్ అవుట్ చేసి క్లస్టర్స్ని ఫామ్ చేయాలి. ఇప్పుడు అగైన్
క్లస్టర్ K1, క్లస్టర్ K2 చూస్తే 2 is nearby 7, 4 is nearby 7, 6 is nearby 7, 9 is nearby 7, 12 is nearby 7 or 12 is nearby 22. డిఫరెన్స్ చూస్తే 10 ఉంది, ఇక్కడ డిఫరెన్స్ చూస్తే 5 ఉంది. సో 12 is also nearby 7 only. ఓకే, 16 is nearby 7 or 16 is nearby 22. ఇక్కడ డిఫరెన్స్ 6, ఇక్కడ డిఫరెన్స్ 9 ఉంది. సో 16 belongs to second cluster only. 20 is nearby 22, 24 is nearby 22, 26 is nearby 22. సో ఇప్పుడు మనకి 2 క్లస్టర్స్ కూడా ఫామ్ అయినాయి. ఇప్పుడు మనం మళ్ళీ ఏం చేస్తాం, మెయిన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో మెయిన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు, సమ్ ఆఫ్ ఆల్ దీస్ నెంబర్స్ బై టోటల్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ దట్ ఈస్ 5. సో ఇప్పుడు ఏమొస్తుంది, అగైన్ 6.6 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 7. ఇక్కడ కూడా అగైన్ 21.5 వస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 22. రౌండ్ ఆఫ్ చేస్తే 22, ఇక్కడ రౌండ్ ఆఫ్ చేస్తే 7. సో ఇక్కడ మీరు థర్డ్ స్టెప్ చూస్తే, రిపీట్ ఫస్ట్ స్టెప్ అండ్ సెకండ్ స్టెప్ అంటిల్ వీ గెట్ ద సేమ్ మీన్. మనం ఈ 2 స్టెప్స్ కూడా రిపీట్ చేయాలి ఎప్పటి వరకు, సేమ్ మీన్ వచ్చే వరకు. సేమ్ మీన్ వస్తే వీ కెన్ స్టాప్ ద ప్రాసెస్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన మీన్ వాల్యూ 7 and 22, ప్రీవియస్గా వచ్చిన మీన్ వాల్యూ 7 and 22. సో ప్రీవియస్ ఇటరేషన్లోను ప్రజెంట్ ఇటరేషన్లో కూడా సేమ్ మీన్ వాల్యూస్ వచ్చినాయి కాబట్టి మనం ఇక్కడ ప్రాసెస్ని స్టాప్ చేసేస్తున్నాం. సో ఇప్పుడు మనకి కొత్తగా ఫామ్ అయిన క్లస్టర్సే ఫైనల్ క్లస్టర్స్ అవుతాయి. సో ఇప్పుడు కొత్తగా ఫామ్ అయిన క్లస్టర్ K1లో ఉన్న ఐటమ్స్ ఏంటి, డేటా పాయింట్స్ 2, 4, 6, 9, 12. అలాగే K2లో 16, 20, 24, 26. సో ఇవి 2 డిఫరెంట్ క్లస్టర్స్ కింద ఫామ్ చేయడం జరిగింది. ఇప్పుడు డయాగ్రమెటిక్ వేలో చూద్దాం. ఇక్కడ చూస్తే మనం ఒక గ్రాఫ్ని ఒక లైన్ మీద డేటా పాయింట్స్ని మెన్షన్ చేశాను. సో చూడండి, ఇక్కడ డిస్టెన్స్ బిట్వీన్ ఈచ్ డేటా పాయింట్ వీ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ హియర్. దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, ఫస్ట్ నోట్ చేద్దాం. 2, 4, 6, 9, 12, 16, 20, 24, 26. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఒక లైన్ మీద డేటా పాయింట్స్ని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఎలాగే ఇది సార్టెడ్ ఆర్డర్లో ఉన్నాయి అండ్ సార్టెడ్ ఆర్డర్లో ఉన్న డేటా పాయింట్స్ని మనం లైన్లో రిప్రజెంట్ చేసాం కాబట్టి వీటిలో 2 క్లస్టర్స్ని ఫామ్ చేయాలి అంటే మనం ఎలా ఫామ్ చేస్తాం, సింపుల్గా సపోజ్ ఈ గ్రూప్ని, ఈ 4 నెంబర్స్ని అండ్ ఈ 5 డిఫరెంట్ నెంబర్స్ని ఒక క్లస్టర్ కింద ఫామ్ చేయొచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒక గ్రూప్ లాగా కనిపిస్తున్నాయి కాబట్టి. లేదు అంటే మనకి వచ్చిన రిజల్ట్స్ ప్రకారం గ్రూప్ కింద ఫామ్ చేయాలి అంటే, క్లస్టర్స్ని ఫామ్ చేయాలంటే 2, 4, 6, 9, 12. సో ఇవన్నీ కూడా ఒక క్లస్టర్ కింద అండ్ ఇవన్నీ కూడా సెకండ్ క్లస్టర్ కింద ఫామ్ చేసాం. సో దిస్ ఈజ్ క్లస్టర్ K1 అండ్ దిస్ ఈజ్ క్లస్టర్ K2. సో ఏవైతే డేటా పాయింట్స్ మనకి ఇక్కడ K-మీన్స్ అల్గారిథం అప్లై చేసిన తర్వాత వచ్చినాయో అవే డేటా పాయింట్స్ మనం ఇక్కడ లైన్ మీద రిప్రజెంట్ చేసి క్లస్టర్స్ని ఫామ్ చేసాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే, డీప్గా అబ్జర్వ్ చేస్తే ఈ 5 డేటా పాయింట్స్ కూడా ఒక క్లస్టర్ కింద గ్రూప్ అయ్యి ఉన్నాయి. అలాగే ఈ 4 డేటా పాయింట్స్ కూడా ఒక క్లస్టర్ కింద గ్రూప్ అయ్యి ఉన్నాయి. సో క్లస్టర్ సెంట్రాయిడ్ ఏదైనా అవనివ్వండి 2 డిఫరెంట్ క్లస్టర్స్ని మనం ఫామ్ చేయాలి ఫైనల్గా. సో దిస్ ఈజ్ అబౌట్ K-మీన్స్ క్లస్టరింగ్ అల్గారిథం. థ్యాంక్ యూ.